అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ చూద్దామండి. సో నేను నవీన్ పోలిశెట్టి గారి ఫ్యాన్ని. అంటే ఆయన యాక్టింగ్ కానీ, ఆయన యాంకరింగ్ కానీ, ఆయన మల్టీ టాలెంటెడ్. సో ఈ మూవీ కూడా ఒక జాతిరత్నాలు ఈవ్ ఒక జాతిరత్నాల్లాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. సో జాతిరత్నాలు అంత కిక్ అయితే ఇవ్వలేదండి. మెయిన్ మనం నవీన్ పోలిశెట్టి గారు అంటే మనకు గుర్తొచ్చేది కామెడీ, ఓకేనా. సో ఈ మూవీలో కామెడీ సీన్స్ అనేది ఒక 50% పేల్ అయ్యి ఒక 50% పేల్ లేదనమాట. ఒక 50% ఆఫ్ కామెడీ జోక్స్కి మనం బాగా నవ్వుకుంటాం, ఎక్స్ట్రీమ్గా ఉంటాయన్నమాట. ఇంకా సినిమా అంతా అక్కడక్కడ జోక్స్ ఉంటాయి, అవి నార్మల్గా అనిపిస్తాయి అనమాట. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ పెద్దగా లేదండి. సో ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు సంపాదించడానికి, లేకపోతే తన అప్పులు తీర్చుకోవడానికో, లేకపోతే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటికి రావడానికి హీరో వచ్చేసి రాజకీయాల్లోకి వెళ్తాడనమాట. రాజకీయాల్లో డబ్బులు సంపాదించవచ్చు అనేసి. సో వెళ్ళిన తర్వాత తను గెలుస్తాడా లేదా అనేది ఏంది అనేది సినిమా స్టోరీ అనమాట. సో స్టోరీ అయితే రొటీన్గా ఉంటుందండి. క్లైమాక్స్ కూడా అందరు గెస్ చేయొచ్చు ఏమవుతుందో అనేసి. సో ఇందులో మన చెమ్మక్ చంద్ర మరి మన మహేష్ అచంట వాళ్ళిద్దరు చేశారండి. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ బాగున్నాయి. సో చెమ్మక్ చంద్ర గారి క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది, యూనిక్గా ఉంది ఆయన క్యారెక్టర్. ఇంకొకటి ఏమంటే చెమ్మక్ చంద్ర గారు లాస్ట్లో ఒక డైలాగ్ వేస్తారనమాట. సో కొంచెం హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఇంకా మూవీలో హీరోయిన్ యాక్టింగ్, రావు రమేష్ గారి యాక్టింగ్ ఓకే బాగుందండి. ఇంకా మిగిలిన ఆర్టిస్టులు అంతా కూడా బాగానే చేశారు. సో సినిమాలో హ్యూజ్గా పెద్దగా చెప్పుకోవాలంటే నవీన్ పోలిశెట్టి గారి యాక్టింగ్ అనమాట. ఆయన యాక్టింగ్ కోసము, ఆయన కామెడీ టైమింగ్ కోసము, ఆయన బాడీ లాంగ్వేజ్ కోసమే వెళ్ళిపోవచ్చు అనమాట. ఆయన స్మైల్ కోసం వెళ్ళిపోవచ్చు మూవీకి, అంత క్యూట్గా కనిపిస్తాడు. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా పత్యాపురం స్టార్ట్ చేద్దాం. అదే మన రేటింగ్. సో ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.8 అండి. సో అందరూ సినిమా తప్పకుండా ట్రై చేయండి. ఈ సినిమాలో మీరు నవ్వుతారు, అంటే కన్నీళ్ళు వచ్చేంత సెంటిమెంట్ ఉండదు కానీ, బట్ కళ్ళు మాత్రం మనకు తడుస్తాయి లైట్గా. చెమ్మక్ చంద్ర గారు ఇందాక చెప్పినట్టు, చెమ్మక్ చంద్ర గారి ఒక్క డైలాగ్తో నాకైతే కొంచెం సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాయి అనమాట. సో ఇది అండి ఈ మూవీ రేటింగ్. రివ్యూ నచ్చితే గుద్దు సబ్స్క్రైబ్.